హాయ్ అండి. నిన్న మొన్నటి వీడియోలకి కంటిన్యూషన్ అండి ఇది. మా 5 days టూర్లో భాగంగా ఇది డే 4. ఇది వచ్చేసి ఒరిస్సా రాష్ట్రము భువనేశ్వర్లోని లింగరాజస్వామి టెంపుల్ అండి. పూరి కోనార్క్ వచ్చిన యాత్రికులు ఎవరైనా సరే ఈ లింగరాజస్వామి టెంపుల్ కూడా దర్శించుకుంటారంటండి. ఇదిగో ఇదేనండి లింగరాజస్వామి టెంపుల్. పూరి జగన్నాథ ఆలయం లానే ఉంటుంది ఇది కూడా. పూరి జగన్నాథ ఆలయం 11వ శతాబ్దానికి చెందింది అయితే ఇది 10వ శతాబ్దానికి చెందిందేనంటండి. ఇది ఇంకా పురాతన దేవాలయం అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఇక్కడ ఎవరుంటారో తెలుసా అండి? శివకేశవులు ఇద్దరు కలిసి ఉంటారంట. ఇంకా ఇక్కడ భువనేశ్వర్ అనే ఎలా వచ్చిందంటే భువిలో నుంచి ఈశ్వరుడు ఉద్భవించాడంట. అందుకోసమే ఈ నగరాన్ని భువనేశ్వర్ అంటారంట. పూరి జగన్నాథ ఆలయాన్ని వీడియో తీయలేకపోయాను, మీరందరూ చూడలేదని చెప్పేసి ఇది లింగరాజస్వామి టెంపుల్ మాత్రం కవర్ చేశాను. సేమ్ ఇలానే ఉంటుందండి పూరి జగన్నాథ ఆలయం కూడా. ఇంకా మన వీడియోలు అన్ని చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. శనివారం కాబట్టి శనీశ్వరాలయం చూశారు. నిన్న ఆదివారం రోజు కోనార్క్ సూర్య దేవాలయం చూశారు. ఇంకా చూడని వారుంటే చూడండి, సూర్య దేవాలయం చాలా బాగుంటుంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఇస్తాను. ఇంకా ఈ రోజు సోమవారం కాబట్టి శివయ్యని దర్శనం చేసుకోండి అందరూ. ఇంకా ఈ దేవాలయం ప్రాధాన్యత ఏంటంటే 1,00,000 శివలింగాలు ఉంటాయంటండి ఇక్కడ. ఈ గుడి ప్రాంగణంలో మొత్తం శివలింగాలే. ఇదిగోండి శివయ్యని దర్శనం చేసుకోండి అందరూ. ఇక్కడ శివకేశవులు ఇద్దరు కలిసి ఉంటారంట. అందుకోసమే తులసి దళాలు కూడా సమర్పిస్తారంట స్వామివారికి. మనందరికి కూడా ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉందండి నా ఈ వీడియో? నచ్చిందా? అయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.